ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. అయితే ఎన్నో అంశాల మీద మనకి చక్కటి ఇన్ఫర్మేషన్ అందిస్తూ, చక్కటి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తూ, ఏదన్నా ఇబ్బందికర వాతావరణం ఉంటే ఖండిస్తూ ఉంటారు కదా మన నానాజీ పట్నాయక్ గురువు గారు. మరి తిరుపతి లడ్డూకి సంబంధించి నిజంగా క్రితం వీడియోలో గురువు గారు బాధ వ్యక్తం చేశారు, అది అందరూ విన్నాం. సో కాకపోతే ఇంకేదో చెయ్యాలి దానికి సంబంధించి. మరి ఆ అంశం ఏంటి, అసలు తిరుపతి లడ్డూకి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది, ఇలాంటి పూర్తి వివరణ మరొక్కసారి గురువుగారి మాటల్లో పూర్తిగా వివరంగా మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. అయితే తిరుపతి లడ్డు నిజంగా ఇంకా రోజు రోజుకి ఆ వివాదాలు పెరిగిపోతున్నాయనే చెప్పాలి కదా గురువుగారు. అయితే దీక్షలు పూనుతున్నారు దీని మీద. ఏంటో అంటే రాజకీయంగా మాత్రం ఒకలాగా వెళ్తున్నప్పటికీ రాజకీయం మనకు సంబంధం లేదు. అది కాకుండా అసలు ఒక ఆధ్యాత్మికవేత్తగా మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకునే వ్యక్తులుగా అసలు ఇంకా ఏం చెయ్యాలి? ఇంతటి నిజంగా అంటే స్వామి వారికి తెలిసి అన్ని ఆయన చూస్తాడు అని చెప్తూ ఉంటారు కదా. మరి తెలిసి కూడా ఇంతలాంటి సిచ్యువేషన్ ఏముంది? అసలు దీనికి నిజంగా పరిహారం అంటూ ఉంటుందా? దీక్షలు చేయడం వల్ల ఇవి ఆగే అవకాశాలు ఉంటాయా? అసలు స్వామికి అంత పవర్ ఎలా వచ్చింది? ఒక్కసారి స్వామి గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడండి గురువు గారు. వెంకటేశ్వర స్వామి గురించి, ఆయన మహత్యం గురించి కూడా. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు మహత్యం అన్నారు కాబట్టి మనం దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఇక్కడ చూడండి అమ్మా, తిరుపతిలో రోజు రోజుకి రద్దీ పెరుగుతూనే ఉంటుంది, మీరు గమనించండి. వెళ్ళిన వాళ్ళు ఎన్నోసార్లు వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తారు? ఇప్పుడు ఒక డాక్టర్ గారి దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీని అతను ఎప్పటికప్పుడు వెళ్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? అక్కడ ఆ డాక్టర్ గారి దగ్గర మెడిసిన్ హస్తవాసి బాగుంది, అంతే అవునా కదా? ఒక దగ్గరికి మనం ఒక చుట్టాలింటికి వెళ్తున్నామంటే వాళ్ళ ఆదరణ బాగుంది. ఇంకో దగ్గరికి ఒక సినిమాని రెండోసారి చూస్తున్నామంటే ఆ సినిమా బాగుంది. పవర్ లేనిదే జనాలకు అంత జనాలను అంత ఆకర్షించదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఆ పవర్ అంటే ఇక్కడ మనకి ఋషులు స్థాపించినటువంటివి, దేవతలు స్థాపించినటువంటి, స్వయంభూగా వచ్చినటువంటివి, మనుష్య స్థాపన, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఆ రకంగా ఆ యొక్క కొండ మొత్తము కూడా కదిలొచ్చినటువంటిది భూమి మీదకి. ఆదిశేషుడే కొండగా వచ్చాడు అక్కడ, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆ కొండ మీద ఇంతకుముందు వరాహమూర్తి ఉన్నటువంటి స్థలం అది. ఆ వరాహమూర్తి ఉన్నటువంటి స్థలాన్ని వెంకటేశ్వర స్వామి వరాహమూర్తితో మాట్లాడి అక్కడ శిలగా అయిపోయినటువంటిది, ఎవరో చెక్కినటువంటిది కాదు, ఆయనంతటా ఆయన స్వయంగా తెలిసారు. అది ఆదిశంకరాచార్యుల వారి కాలంలో అప్పటికి దాని మీద చాలా వివాదాలు ఉండేవి. కొంతమంది అతనికి అది శివుడిదని, ఎందుకంటే రెండు అటు ఇటు పాములు ఉన్నాయి కాబట్టి శివుడని, కొంతమంది అమ్మవారు జనకాతలు జడలా ఉంది కాబట్టి అమ్మవారని, కుమారస్వామిని, విష్ణు అని ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశారంటే చూడండి, అక్కడ ఉండే గొప్ప విషయం, ఏ అవతారానికి ఎటువంటి ఆయుధాలు కానీ ఉంటాయి అవన్నీ అక్కడ పెట్టారు. శంకు చక్రాలు పెట్టారు, త్రిశూలం పెట్టారు, అదేవిధంగా మనకి మురుగను పట్టుకుంటారు అది పెట్టారు, అమ్మవారికి అన్నీ పెట్టారు. స్వామి నువ్వు ఏ రూపం అయితే ఆ రూపంగా నువ్వు ఉండు అనగానే పొద్దున్నే తలుపులేసేసి పొద్దున్నే చూడగానే శంకు చక్రాలు అక్కడ ఉన్నాయి. అప్పటి నుంచి ఏంటి, ఒకే వెంకటేశ్వర స్వామి అనేటువంటిది అక్కడి నుంచి రావడం జరిగింది. అయితే కలియుగ దైవం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వెంకటేశ్వర స్వామి అంటే ఎవరో కాదు, మళ్ళీ ఇన్ని రూపాల్లో ఉన్నది ఆ స్వామి యొక్క శక్తే, ఆ యొక్క పరమేశ్వరుడే ఇన్ని రూపాల్లో ఉన్నాడు అనేటువంటి దాంతో ఈ కలియుగ దైవంగా ఆయన గుర్తించడం జరిగింది అక్కడి నుంచి. అంతకుముందు కూడా వెంకటేశ్వర స్వామి కాబట్టి మధ్యలో వచ్చినటువంటి కొన్ని వీటి వల్ల. అయితే మీరు కొండ మీదకి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, అక్కడుండే ప్రశాంతత మీరు ఏ కొండ ఎక్కినా ఉండదు. మీరు నార్మల్గా వేరే కొండలు ఉంటాయి, అది ఎక్కుతుంటారు కదా, మీకు ఆ ప్రశాంతత రాదు. ఎందుకు వస్తుందండి అక్కడ అంటే, యక్షులు కానివ్వండి, గంధర్వులు కానివ్వండి, దేవతలు కానివ్వండి, మహర్షులు ఎంతమంది అయితే ఉంటారో, సిద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సూక్ష్మ శరీరాలలో సూక్ష్మంగా మనకంటే కనబడరమ్మా. వాళ్ళకి అష్టసిద్ధులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలామంది. అందులో వాళ్ళు కనబడనటువంటి శరీరాల్లో అక్కడికి వచ్చి తపస్సు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక దేవతకు కూడా తను తపస్సు చేసి తన శక్తిని పెంచుకోవాలంటే భూమి మీదకి రావాల్సిందే. ఎప్పుడైతే వాళ్ళు అక్కడ అంతా తిరుగాడుతూ ఉంటారో, అందుకే చూడండి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఆర్తనాదంతో వాళ్ళు అయ్యో వెంకటేశ్వర నమ్ముకొని వచ్చాను నాకు అవుతుంది అన్నప్పుడు ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వింటూ ఉంటారు. మీ భక్తిని మెచ్చుకొని వాళ్ళు కూడా వరాలు ఇస్తూ ఉంటారు. అందుకే నా చాలా మంది దర్శనం కాదు అనుకుని వెళ్ళి కూడా దర్శనం చేసుకొని రావడం కానివ్వండి. అండ్ అలాగే మీరు చూడండి, మనం ఎంత లైన్లో ఒక్కోసారి ఫ్రీ దర్శనాల్లో నిలబడితే 10-12 గంటలు ఇంకెక్కువసేపు కూడా పడుతుంది ఒక్కోసారి. పడ్డప్పుడు ఇంత కష్టంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళగానే స్వామివారిని చూడగానే అన్నీ మర్చిపోతాం. అవును,
అన్నీ మర్చిపోతాం. అక్కడ వరకు తిట్టుకుంటూ వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళగానే అక్కడి వరకు పక్కోడు ఏదేదో తోసేసుకుంటూ అలా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ పక్క వాళ్ళందరినీ మర్చిపోతాడు అక్కడికి వెళ్ళగానే స్వామివారు. ఇక్కడ అందరూ నియమం తీసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, తిరుపతికి వెళ్ళే ముందు గుర్తుపెట్టుకోండి, చెప్పులు వేసుకోకుండా బయలుదేరండి ఇంటి దగ్గర నుంచే. లేదు అక్కడికి వెళ్ళేటప్పుడైనా కొండ కిందనే చెప్పులు వదిలేసేయండి. పైకి తీసుకెళ్ళి పైన ఎక్కడో చెప్పులు పెట్టడం చేయకండి దయచేసి. ఎందుకంటే పైన చెప్పులతో తిరగకూడదు. కొంతమంది ఏంటంటే లేదండి అక్కడ ప్రాంగణం వరకు తిరగం, తర్వాత తిరుగుతాం, కొండంతా శేషాచలం అని చెప్తా ఉంటే దాని మీద తిరగడం ఏమిటి? చెప్పులు వేసుకొని తెలియక జరిగిపోయింది వదిలేసేయండి, కిందే వదిలేసేయండి, లేకపోతే మీ కారులో ఏవో ఉంటాయి ఆ వెహికల్స్లో పడేసేయండి చెప్పులు. కానీ కొండ మీద మాత్రం చెప్పులు వేసుకొని తిరగొద్దు. మనకి తెలియకుండానే మనం దోషం చేస్తున్నాం ఆ పని చేసి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అంతే. రెండవది ఏంటంటే ఖచ్చితంగా కోనేరు ఉంటుంది, కోనేరు దర్శనం చేసుకోవాలి. ఆ కోనేరులో కూడా ఒక విశిష్టత ఉందమ్మా. ఏమిటది అంటే, తూర్పు నుంచి మొత్తం మనకి 16 దిశల్లోని ఒక్కొక్క దిశలో ఒక్కొక్క దేవతా శక్తి అక్కడ ఉంది తీర్థంలో. అక్కడ ఉన్నటువంటిది అదేదైతే వరాహ పక్కన ఉంటుంది కదా, అందులో తూర్పు దిశలో మీరు కనుక మునిగితే అధికారం వస్తుంది. ఎవరికైనా సంతానం లేదంటే తూర్పుకి ఆగ్నేయానికి మధ్యలో ఉండేటువంటి ప్రదేశంలో అక్కడ మునిగి కాస్త స్నానం మనకి అక్కడ నెత్తిమీద జల్లుకున్నట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు అగ్నిదేవుడు తన యొక్క శక్తిని ఆగ్నేయ భాగంలో పెట్టాడట. ఆ ఆగ్నేయ భాగంలో కనుక మీరు అక్కడ చేసినట్టయితే వివాహ యోగం కలుగుతుంది. ఉద్యోగంతో ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారు దక్షిణ భాగంలో అక్కడికి వెళ్ళి కాలు చేతులు కడుక్కోవడము, స్నానం ఆచరించడము చేయాలి. కాకపోతే అక్కడ బట్టలు పెట్టడం, సబ్బుతో కడుక్కోవడం చేయకూడదు. పుష్కరిణి అంటారు దాన్ని. ఆ పుష్కరిణిలో దక్షిణ భాగంలో కుజుడు మరియు యముడు శక్తిని అక్కడ ఇచ్చారు. అందుకని ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. నైరుతి భాగంలో ఎవరికైనా పితృదోషాలు ఉంటే ఆ యొక్క పుష్కరిణిలో నైరుతి భాగంలో మునిగినట్లయితే పితృదోషాలు పోతాయి. పడమర నైరుతిలో కనుక మునిగినట్లయితే మీ యొక్క డిజైర్ నెరవేరుతుంది. నాకు అసలు ఏ లాభము లేదు అని అనుకునేటువంటి వారు పడమర భాగంలో అక్కడ మునగాలి. మునిగి స్నానం చేసినట్లయితే అన్ని లాభాలు వస్తాయి. మెంటల్లీ డిప్రెషన్ ఉంది, పడమర వాయువ్యం. మానసిక స్ట్రెస్లు ఎక్కువగా ఉన్నాయి, వాయువ్యం మూల. కొంతమంది చూడండి, నన్నెవరు అందరూ ద్వేషిస్తున్నారు, నన్నెవరు అసలు దగ్గర తీసుకోవట్లేదు అన్నప్పుడు ఉత్తర వాయువ్యం. ధనప్రాప్తి కావాలి, కుబేరుని అనుగ్రహం కావాలి అన్నప్పుడు ఉత్తర భాగంలో, ఆ మొత్తం పుష్కరిణికి ఉత్తర భాగంలో స్నానం చేయాలి. అలాగే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఉత్తర ఈశాన్యంలో స్నానం చేయాలి. ఎందుకంటే అక్కడ ధన్వంతరి మరియు ఆ యొక్క అశ్విని దేవతలు వచ్చి అక్కడ మీకు ఇచ్చేసారంట, ఆ శక్తిని ఇచ్చారని చెప్తూ ఉంటారు. ఈశాన్య భాగంలో చాలామంది చోట మోక్షం కావాలి, సంతానానికి ఇబ్బందులు వస్తున్నాయి, లేనట్లయితే ఏ నిర్ణయాలు జీవితంలో ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు అనుకునేవారు ఈశాన్యంలో ఆ పుష్కరిణిలో స్నానం చేయాలి. అంత మహత్యం ఉంది ఆ పుష్కరిణికి. అలాగే దాని తర్వాత ఎప్పుడు కూడా చాలామంది తెలియక ఏం చేస్తారంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతారు వెంకటేశ్వర దర్శనానికి. అలా కాదు, వరాహస్వామి దర్శనం చేసుకోకుండా వెళ్ళకూడదు, అది నియమం. సరే మర్చిపోయి వెళ్ళిపోయాం, లోపలికి వెళ్ళాక వెండి వాకిలి బంగారు వాకిలి దాటిన తర్వాత మీకు పైన చూస్తే వరాహస్వామి కనిపిస్తారు. ఆయన దర్శనం పైన చేసుకుని లోపలికి వెళ్ళొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే చాలామంది తెలియక అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటూ అక్కడే ఫస్ట్ నైట్లు చేసుకుంటారు. అసలు చేయకూడదు మా కొండ మీద, చాలా ప్రమాదం, పెద్ద దోషమే, చాలా పెద్ద దోషం. మరొక విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మీరు పైన కొన్ని ఇవి ఉంటాయి, ఎట్లాగా ఈ లైన్స్లో కానీ ఏదో దూరిపోయి వెళ్ళిపోవడాలు, ఏదో ఇప్పుడు ఇంత లైఫ్లో బోల్డ్ టైం మనం వేస్ట్ చేస్తుంటాం. అక్కడ కూడా నువ్వు అటువంటి ఆలోచన ఉండకూడదు. లైన్లో చక్కగా లైన్లో నిలబడండి. ఇంకో సందులోంచి వెళ్ళిపోవాలి, అక్కడ సందులోంచి వెళ్ళిపోవాలి, ఇంకొన్ని ఉండతో చేసుకుని వెళ్ళిపోవాలి. ఇలా వెళ్తే మీకు రావాల్సిన ఫలితం అస్సలు రాదు, గుర్తుపెట్టుకోండి. కానీ అందరూ చేసే తప్పులు ప్రతిరోజు ప్రతి ఒక్కరు చేసేది, కానీ తెలియకుండా మనమే దోషాన్ని ఆపాదించుకుంటాం. అక్కడ మీరు గమనించినట్లయితే బయట మీకు ఒక్కొక్క బాడీ పార్ట్స్కి సంబంధించినవి ఒక వెండి ఎట్లాంటి పదార్థంతో చేస్తారు, స్టీల్ లాంటి పదార్థంతో. వాళ్ళకి బాడీలో ఏ హెల్త్ ఇష్యూ ఉందో ఆ సంబంధించిన తలనొప్పి ఉందనుకోండి, శిరస్సుకి సంబంధించింది వేస్తారు ఉండిలో, తెలుసా మీకు? సంతానం లేదు, ఉయ్యాల వేస్తారు అక్కడ. కొంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కిడ్నీకి సంబంధించినవి తయారు చేసినట్టుగా బయట షాపులలో అమ్ముతూ ఉంటారు, అది వేస్తారు. తీసుకెళ్లి వేస్తే ఇల్లు కావాలనుకోండి, ఒక చిన్న ఇల్లు లాగా గృహంది వేస్తారు, అది తీసుకుని వేస్తే వేస్తారు. అలాగే చాలామంది ఏంటంటే మనము మొక్కుకున్నాం కదా, మొక్కు మర్చిపోయామనో లేకపోతే తర్వాత తీరుద్దామనో అని అనుకుని కొన్ని ఆరోగ్య సమస్యలతోనో మీరు వెళ్ళలేని పక్షంలో భగవంతుడి యొక్క ఇదేముండదు, ఇబ్బంది ఏముండదు. కానీ
మీరు గనక మొక్కుకొని మీకు తీరికుండి కూడా వెళ్ళకపోతే గనక వెంకటేశ్వర స్వామి కోపం రాదు, కానీ ఎక్కడ కూడా అక్కడ తన కింద బృందం ఉంటుంది, పరివాహం ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రభావం వీళ్ళ మీద పడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నువ్వు ఒక అవ్వాలని నువ్వు మొక్కుకున్నావు, అయిపోయింది, అయినా సరే నువ్వు బతికిస్తే ఎలా? అంతే కదా, అయ్యే వరకు అంతలా అడిగే బాధతో సరే పని అయిపోయిన తర్వాత నీకు అనారోగ్యం వచ్చింది, ఇంకోటి ఏదో ప్రాబ్లం వచ్చింది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఓకే, అదొకటి. అలాగే దాని మీద చాలా ఉన్నాయమ్మా. ఇంకా మనకి హాతీబాబా ఆశ్రమం ఉంటుంది, అండ్ హనుమాన్ వాటిక ఉంటుంది, చాలా ఉన్నాయి అక్కడ పైన తిరిగితే కనుక. స్వామివారి పాదాలు ఉంటాయి. ఒక 3 రోజులు ఎవరైనా సరే ప్రోగ్రామ్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. పైన వెంగమాంబ అవును భోజనశాల ఉంటుంది. భోజనశాలలో మీరు గమనించండి, అసలు వెంకటేశ్వర స్వామి వాళ్ళల్లో పూని కరెక్ట్ టైంకి వచ్చేలా చేస్తాడేమో అనిపిస్తుంటుంది నాకు. అన్నపూర్ణాదేవి అక్కడ ఉందేమో అనిపిస్తుంటుంది. ఎవరన్నా ఆకలి అంటే మాత్రం నాకు కూడా ప్రాక్టికల్ గా అనుభవం. అక్కడికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ ఆకలి వేస్తుంది, ఫుడ్ లేదు అన్నప్పుడు అమ్మవారే తీసుకొచ్చి ఇచ్చినట్టుగా జరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అట్లాగే జరుగుతూ ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే, వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, నిజంగా మీరు మనస్ఫూర్తిగా కనుక స్వామి నా బాధ ఇది అని చెప్పుకోగలిగితే మీకు ఏదో రూపంలో మార్గం కనబడుతుందండి. అక్కడ ఏదో రూపంలో మార్గం. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఉంది గురువు గారు, ఏంటంటే వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయనకి ఉన్న ఐశ్వర్యం అంతా ఇంత కాదు. అయితే అసలు ఏం కావాలంటే అవి ఆయన సొంతం. అలాంటి వెంకటేశ్వర స్వామికి మట్టి కుండ, చిన్న పగిలిన మట్టి కుండలో నివేదన చేస్తారు. అసలు ఎందుకు, దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటంటే అమ్మ, దానికి ఒక కథ ఉంది. ఒకసారి ఒక రాజుగారు బాగా వెంకటేశ్వర స్వామితో విపరీతంగా ఆయన మంచి భక్తుడే ఆయన చేస్తూ, అతనికి చిన్న గర్వం వస్తుంది. ఏమిటంటే నా అంత భక్తుడు లేడు అనిపిస్తుంది. స్వామివారు వింటారు, అర్థమవుతుంది, ఆహా ఇతనికి జ్ఞానోదయం చేయాలి అనుకుంటాడు. నా అంత భక్తులు లేడు, అసలు నేను కట్టించినటువంటి గుడిలో మహర్షులు, యక్షులు, దేవతలే తలంచి వచ్చి మరీ చేసుకుని వెళ్తున్నారంటే నేను ఎంత గొప్పవాడిని, నా అంత కైంకర్యం చేసేవాళ్ళు కానీ ఎవ్వరు లేరు, ఇంక ఈ భూమండలం నేనే ఫస్ట్ అనుకుంటాడు ఆయన. స్వామివారికి అర్థమవుతుంది, అర్థమయ్యి సైలెంట్గా ఉంటాడు. రోజు ఆయన బంగారపు పుష్పాలతో పూజ చేసేవాడు ఆయన, ఆ రాజు. నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఆ బంగారు పుష్పాలను, ఆ మాలిన్యాలను తీసి మళ్ళీ పూజ స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి మట్టి పుష్పాలు ఉంటాయి అక్కడ. ఏమిటి మట్టి పుష్పాలు ఉన్నాయేంటి, ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగితే వెంకటేశ్వర స్వామి మాట్లాడేవాడు ఆయనతో. నా భక్తుడు ఇంకో భక్తుడు చేస్తే నేను తీసుకొచ్చుకున్నాను అంటాడు. ఏమిటి నాకంటే మించిన భక్తుడా అంటే అవును అంటాడు. నాకంటే మించిన భక్తుడా, ఎవరు స్వామి అంటే పలానా వీధిలో పలానా ఇంటి నెంబర్ ఇది, అక్కడిలాగా. ఆయన కుమ్మరివాడు, ఆయన నీలాగా బంగారం అది, ఆయన పేదవాడు కదా, కాబట్టి ఏంటి మట్టితోనే పుష్పాలు తయారు చేస్తున్నాడు, మట్టితోనే అన్ని తయారు చేసి నాకు సమర్పిస్తున్నాడు. ఆయన గూటిలో చెక్కతో కొయ్యి బొమ్మతో తయారు చేసుకున్నాడు నన్ను. వాళ్ళ రూమ్లో, వాళ్ళ గూట్లో ఉంది, అక్కడికి సమర్పిస్తే అవి నేను తెచ్చుకున్నాను అంటాడు. అవునా అని చెప్పి వెళ్తాడు ఆయన. అక్కడికి వెళ్ళేసరికి ఇలా లోపలికి వెళ్దాం అనేసరికి ఆ శిరస్సుకి అది తగులుతుంది, కిరీటానికి శబ్దం వస్తుంది. అది ఆ బయటకు వస్తారు. ఎవరు స్వామి మీరు అంటే ఇట్లా వెంకటేశ్వర స్వామి నువ్వు పూజిస్తున్నావు అంట కదా అని చూస్తే నిజంగానే కొయ్య బొమ్మతో చేసినటువంటి వెంకటేశ్వర స్వామి లోపలది ఉంటుంది. ఉన్నప్పుడు ఆశ్చర్యపోతాడు, పోయి ఏమిటిది, గర్వం మొత్తం ఇదైపోతుంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి లక్ష్మీ సమేతుడై అక్కడికక్కడే ఇలా ఆవిర్భావం జరుగుతుంది. అందుకని అప్పటి నుంచి కూడా ఆ యొక్క భక్తుడు వల్ల ఆ మట్టి దాంట్లో పెడుతూ ఉంటారు. ఇంత అద్భుతమైన స్టోరీ ఉంది నిజంగా, అంటే ఇది రియల్ గా జరిగింది. అవునమ్మా, జరిగినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అసలు అంటే ఆ స్వామి లీలలు, స్వామి మహత్యాలు ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనుకుంటా. మరి అలాంటి స్వామి దగ్గర మనం నివేదించేటటువంటి ప్రసాదానికి, లడ్డూకే ఇలాంటి ఇదిని మనం తట్టుకోలేకపోతున్నాం, నిజంగా జీర్ణించుకోలేకపోతున్నాం. దానికి ప్రక్షాళన అంటే ఏం చేయాలంటారు? తట్టుకోలేక సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా దాని గురించి పోరాడుతూ ఉంటే దాని మీద వ్యతిరేకతలు రావడం. మళ్ళీ ఎవరో మొన్న కథను తమిళనాడు నుంచి అనుకుంటా, ఏం చనిపోలేదు కదా అని వ్యాఖ్య చేశాడు. నేనేమంటానంటే ఇది ప్రాణానికి సంబంధించిన విషయం కాదు, ఇది ఒక భక్తికి సంబంధించిన విషయం, ఒక ఆధ్యాత్మిక సంబంధించిన విషయం, ప్రాణానికి కాదు. ఇదేంటంటే ఒక స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మికత, మనం అంటే భగవంతుడికి ఎట్లాంటి నివేదిస్తున్నాం అనేటువంటి విషయం ఇది. ప్రాణం పోలేదంటే ఇప్పుడు బట్టలు ఇప్పుకొని తిరిగినా ప్రాణం పోదు, మరి ఎందుకు బట్టలు కట్టుకొని తిరుగుతున్నాం? ఒక మానానికి సంబంధించిన విషయం అది. ఓ సూత్తో గుచ్చితే మనిషి ప్రాణం ఏం పోదు, మరి సూత్తో గుచ్చుకోవచ్చుగా రోజు నువ్వు, అన్ని ప్రాణంతో లింక్ పెట్టాల్సిన అవసరం లేదుగా. ఏంటంటే వెంకటేశ్వర స్వామి
దగ్గర ఆటలు ఆడితే వడ్డీ కాసులు వాడాయన, వడ్డీతో సహా వసూలు చేసుకుంటాడు ఆయన. కాబట్టి మీరు ఎన్నైనా చేసుకోండి, కానీ భగవంతుడి జోలికి, అది ఏ మతమైనా గుర్తుపెట్టుకోండి, భగవంతుడి దగ్గర మాత్రం ఆటలు ఆడకూడదు. అయితే ఇప్పుడు ఎవరెవరైతే తెలిసి చేశారో తెలియక చేశారో, ఎవరెవరైతే ఇలాంటివి చేశారో వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుందంటారా ఆ భగవంతుడి నుంచి? అది భగవంతుడని కాదమ్మా, భగవంతుడు ఒక సిస్టమ్ని తయారు చేసి పెట్టేశాడు. ఎలా అయితే మన ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ అవ్వగానే అందులో ఫోటో పడిపోయి మనకి బిల్లు ఎలా ఇంటికి వచ్చేస్తుందో, మనం సిగ్నల్ పట్టుకోగానే బాబు నువ్వు ఇన్నిసార్లు క్రాస్ అయ్యావని ఎలా ఉంటుందో, ఒక వ్యవస్థని క్రియేట్ చేసి పెట్టేశాడు. ఈ పంచభూతాలు వీళ్ళందరూ వాటి పని వాళ్ళు చూసుకుని ఉంటారు. అక్కడ నో ఎగ్జంప్షన్స్. నువ్వు పుణ్యం చేస్తే పుణ్యం ఫలితము ఇచ్చేస్తుంది, అది పాపం చేస్తే పాప ఫలితము ఇచ్చేస్తుంది. ఇంకోటి శాస్త్రాల్లో ఎన్ని నువ్వు చేసినా ఒక ఎత్తు, దేవతా సంబంధించినటువంటి సొమ్ము తినడం, దేవతా సంబంధించిన కైంకర్యాలలో ఒక ఇటువంటివి దొరలడం అన్నిటికంటే చాలా హేయమైనటువంటి విషయంగా చెప్తూ ఉంటుంది. చాలా పాపం అన్నమాట అది. అది చిన్న గ్రామదేవత దగ్గర నుంచి, నేను ఏదో వెంకటేశ్వర స్వామిని కాదు, మీ ఊర్లో ఉండే చిన్న గ్రామదేవత ఆలయంలో కూడా జరగకూడదు. ఇది చిన్నదే పెద్దని కాదు, ఒకటే శక్తిని రూపాల్లో ఉంది. సో ఓవరాల్ గా ఇప్పుడు చూసుకుంటే అసలు కంప్లీట్ గా ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మనం బయటకు వచ్చాం కాబట్టి ఇప్పటి నుంచి ఏదైనా ప్రసాదాల లడ్డు మరి కొనుక్కోవాలంటే కూడా ఇప్పుడు ప్రస్తుతం భయపడుతున్నారు. మరి భయపడాలంటారా, తినాలంటారా? నేను మొన్న లడ్డు తీసుకొస్తే కూడా ఎవరికి వాళ్ళు కొంతమంది అమ్మ మాకొద్దు ఇది ప్రసాదం లాగా లేదు అని చెప్పి అన్నారు గురువు గారు. సో మరి ఏం చేయాలంటారు? ఇప్పటి నుంచి తినాలా వద్దా? లేదు, అయ్యో భలేవారు, అట్లా ఏం కాదు. ఒకటి, మీరు కొన్ని వృత్తాంతాలు మీరు చూసే ఉంటారు. ఎలా అంటే భగవంతుడు దాకా ఎందుకు, మీకు తెనాలి రామలింగడు వృత్తాంతంలోనే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందిన తెనాలి రామలింగడు కూడా ఒకసారి ఏం చేస్తారంటే, ఆయన మీద ద్వేషం పొందిన కొంతమంది పండితులు ఏం చేస్తారంటే రాజుగారికి ఒక ఫిర్యాదు చేస్తారు. స్వామి తెనాలి రామలింగడు చేపల వాటికి వెళ్ళి చేపలు తింటున్నాడు రోజు అని. అంటే ఆయన ఏదో తీసేస్తారని. ఒకరోజు ఆయన నిజంగానే వీళ్ళ విషయం ఆయనకి అర్థమై చేపలు కొంటాడు కావాలని. వీళ్ళు చూస్తారు, అమ్మ ఇదేదో భలే ఉన్నదని స్వామివారికి చెప్తే ఆయన అక్కడే ఉంచి రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దామని తీసుకెళ్తారు ఆ చేపలతో సహా. సంఖలో పెట్టుకొని ఉంటాడు ఒక దాంట్లో చుట్టుకొని. తెనాలి రామలింగడు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఏమిటి రామలింగ అది అంటే, అది రామాయణం స్వామి అంటాడు, రామాయణ గ్రంథం అంటాడు. మరి అది ఎందుకు వాటర్ కారుతుంది అంటే, రామాయణం యొక్క సారం స్వామి అంటాడు. అవునా, మరి ఏదో ఒకసారి తీసుకుని చూపించు అంటే, ఆ గ్రంథాన్ని ఇలా ఇస్తే అది ఆ చేపలు ఉన్నటువంటిది ఇస్తే నిజంగానే రామాయణ గ్రంథం అవుతుంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కలిపినా గుర్తుపెట్టుకోండి, అంటే కలపమని నేను చెప్పట్లా, కలిపినా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగినప్పుడు ఎవరూ దాన్ని భయపడాల్సిన పని లేదు. స్వామివారికి మనం ఇలాంటిది నివేదించేమేమిటి అనేటువంటిది బాధ మనకు ఉండాలి, కానీ స్వామివారు కొండ మీద తయారైంది కాబట్టి మళ్ళీ అది ఆటోమేటిక్గా దానికి ఉండేటువంటి ఇది ఉంటుంది. మీకు ఈ విషయం జరిగిన తర్వాత కూడా ఎక్కడ కూడా లడ్డూ లైన్లో ఎక్కడ కూడా లైన్లు తగ్గలేదు, కొనేవారి సంఖ్య ఎక్కడా తగ్గలేదు. ఎందుకంటే భక్తులందరూ కూడా దాన్ని ప్రసాదంగానే భావిస్తున్నారు. కానీ ఎక్కడా ఇలా జరిగింది కదా అయ్యో అని అంటే ఇలాంటి స్వామివారి సమర్పించామనే బాధ ఉంది, కానీ భయం ఎక్కడా లేదు. ఎవరో కొంతమందికి ఉండొచ్చు, కానీ భయం లేదు. ఇప్పుడు ఎట్లాగో నందిని వాళ్ళు ఇస్తున్నారు ఆల్రెడీ, ఇది కూడా స్టార్ట్ అయిపోయింది. సో నో నీడ్ టు వరీ. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, స్వామివారి అనుగ్రహం, జస్ట్ అమ్మవారి అనుగ్రహం ఉన్న తెనాలి రామలింగడు ఒక మాట అంటేనే అది రామాయణంగా మారిపోయింది. అలాంటప్పుడు స్వామివారి దృష్టి పడ్డప్పుడు అది ఇంకెట్లా మారుతుంది. కాబట్టి డోంట్ వరీ. నిజంగా స్వామివారి అనుగ్రహాన్ని చూపించారు గురువు గారు. అండ్ ఇంకెంత మాట్లాడుకున్నా చాలా టాపిక్ ఉంది దీనికి సంబంధించి, కానీ నెక్స్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ మన భక్తులు కూడా కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, అవన్నీ కూడా మళ్ళీ మాట్లాడదాం గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. ఇదండి తిరుమల లడ్డూకి సంబంధించి అండ్ ముఖ్యంగా స్వామి వారికి సంబంధించి, ఆ వెంకటేశ్వర స్వామి మహత్యానికి సంబంధించి అద్భుతమైన విషయాలు. అండ్ మనందరి జీవితం ఉద్ధరించాలంటే వెంకటేశ్వర స్వామిని ఎలా కొలవాలి, అసలు ఆయన మహత్యం ఏంటి, అంత పవర్ తిరుమల క్షేత్రానికి ఎందుకు వచ్చింది, అసలు ఎంతో చక్కటి ఇన్ఫర్మేషన్ కదా. సో మనందరం విన్నాం కదా. సో చాలా చాలా బాగుంది. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మేము ఎందుకు వచ్చేస్తాను. మరి అలాగే ఖచ్చితంగా మన జీవితాలు బాగుండాలి అంటే మనం మన సనాతన ధర్మం ప్రకారం మన జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటాం. మనకున్నటువంటి సమస్యలు తొలగాలంటే మన జాతకం ఎలా ఉంది, దాన్ని ఎలా మనం మార్చుకుంటే బాగుంటుందని అందరం అనుకుంటాం కదా. మరి మీకు పర్సనల్ గా జాతకానికి సంబంధించి అపాయింట్మెంట్ కావాలి, గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.